హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే శ్రీకృష్ణ జన్మస్థానం మధురలో ఉన్నాం కదా అండి. పొద్దున్నే ఈ వ్యూ చూస్తా అంటే చాలా అందంగా ఉందండి. ఇక్కడ సిగరెట్ కాదు గాయస్, మాకు ఇక్కడ ఒక దిలావీర్ సింగ్ తాత పరిచయం అయినాడు. ఆ తాత దగ్గర టీ తాగేకి వచ్చినాం మేము. మా రూమ్ కి ఆపోజిట్ ఈ దిలావర్ సింగ్ తాత టీ కొట్టు ఉంది. అందరూ వచ్చి టీ తాగి అలా సరదాగా సెల్ఫీ. ఫ్రెండ్స్, మథురాలోన శ్రీకృష్ణ జన్మస్థానం టెంపుల్కి విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ పార్కింగ్ రూమ్ నుంచి అవుట్ సైడ్ వచ్చేసి కార్ ఇక్కడ రైట్ సైడ్ పార్క్ చేసేసాము. అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి వెహికల్స్ అలో లేదు. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుందంట టెంపుల్. ఇక్కడ నుంచి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్లో వెళ్ళాలి మనము. ఎలక్ట్రికల్ వెహికల్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ అండి. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్లోనే మనం అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఈ పార్కింగ్ ప్లేసెస్ నుంచి అక్కడికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందని చెప్తున్నారు. మేమంతా ఈ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే వెళ్తున్నామండి. మేమైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ నుంచి స్టార్ట్ అయిందండి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. ఒక్కొక్కరికి వచ్చేసి 50 రూపాయలు తీసుకుంటున్నారు ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ వెహికల్లో వెళ్ళడానికి. అక్కడ టెంపుల్ దగ్గర కార్ పార్కింగ్స్ లేవు, అందుకని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఏదో ప్రైవేట్ ప్లేస్ అండి ఇది. ఇక్కడ వీళ్ళు కార్ పార్కింగ్ ఛార్జ్ చేస్తున్నారు. వీళ్ళు కార్ పార్కింగ్ కూడా 100 తీసుకున్నారు. ఇదిగా ఉన్నారు మనుషులు ఇక్కడంతా తల దిగ్గిన ఇల్లే కనబడిస్తారు దారిలోన. మన సైడ్ సైకిల్ రిక్షాస్ ఈ మధ్య కనిపించే ఆల్మోస్ట్ నాకు తెలిసి. ఇక్కడైతే ఎక్కడ చూసినా రిక్షాసే ఉంటాయి. ఇక్కడ టిఫిన్ చాలా ఫేమస్ అంట, అందుకనే దారి పక్కన సైడ్ నిలబెట్టి టిఫిన్ తినడానికి ఆగాము. చూడాలి ఇక్కడ ఎలా ఉంటుందో టిఫిన్. ఇక్కడ ఆంటీ అంకుల్ చాలా చక్కగా కూర్చున్నారు. పాప మా ముసలోడు లేచి రిక్షాని తొక్కుతున్నాడు. ఈ పొగ మంచుల్లో పొగలు కక్కుతున్న టిఫిన్ చూస్తా అంటే నోరు ఊరట అనిపిస్తుంది. ఇక్కడ కూడా అదేనండి, జిలేబీ స్టార్ట్ అయింది. మళ్ళీ జిలేబీ గోల. పొద్దున్నే ఎలా తింటారో ఏమో ఈ జిలేబీని. ఇదేదో పూరి అనుకుని నోట్లో పెట్టుకుంటే తీయగా ఉంది, స్వీట్ పూరి. ఇది వచ్చేసి డోక్లా అంట, ఇక్కడ స్పెషల్ అంట డోక్లా. ఇది పాపవాడు తెలిసింది. ఇవన్నీ మొత్తం స్పీడ్తోనే కూడుకున్నాయి. ఇవి ఒక్కటి టిఫిన్లో లేవు. ఇంకా టిఫిన్ తిని జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. టెంపుల్ దగ్గరలో ఉన్నాం ఆల్మోస్ట్. అన్నట్టు చెప్పడం మర్చిపోయిన, ఈ వెహికల్ డ్రైవర్ వచ్చేసి మంగ్లీ ఫ్యాన్ అంట. సింగర్ మంగ్లీకి చాలా పెద్ద ఫ్యాన్ అంట వాడు. మనోడి పేరు సుమిత్. మంగ్లీ సాంగ్స్ బాగా వింటాడంట మనోడు. ఎలక్ట్రికల్ వెహికల్ తోలుదంటాడు ఇక్కడ. మంగ్లీ సాంగ్స్ టెంపుల్ ఎంట్రన్స్ రోడ్ అండి ఇది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంక ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ ఉంటుంది టెంపుల్. అక్కడ కనిపిస్తున్నదే టెంపుల్ అండి, అది టెంపుల్ గోపురము. ఇక్కడ మాకు తాత ఎంట పడుతున్నాడు, మీ స్లిప్పర్స్ కానీ మొబైల్స్ కానీ అక్కడ అలో ఉండవు, మా షాప్లో పెట్టుకోండి అని చెప్పి. కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దండి. గుడికి సంబంధించిండే వాళ్ళే ప్రొవైడ్ చేసి ఉంటారు నాకు తెలిసి. అక్కడ కనిపిస్తుంది, అక్కడ గుడికి సంబంధించింది ఒక లాకర్ ఉంది, అక్కడే వెళ్ళేసి మేము పెడుతున్నాము. ఫ్రెండ్స్, లోపలికి అయితే మొబైల్స్ అలో లేదు, అందుకని చెప్పేసి మొబైల్స్ ఇక్కడే లాకర్స్లో ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం.
హాయ్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణ జన్మస్థలం మథురాలో ప్లేస్ అయితే విజిట్ చేయడం అయిపోయింది. శ్రీకృష్ణుడు పుట్టినటువంటి ప్లేస్ అయితే మా బావగాడు ఏమో మాట్లాడతాడంట, చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణ జన్మస్థలమైన మథురాకి వచ్చి దర్శనం కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడ గుడి చూస్తే కానీ చాలా గూస్ బంప్స్ వచ్చేలాగా అంతా కనిపిస్తూ ఉంది ఇక్కడంతా. మీరు తప్పక వచ్చి ఒకసారి విజిట్ చేయండి, లైఫ్లో ఒకసారైనా. కంపల్సరీగా డెఫినెట్గా చూడాల్సిన ప్లేస్ అండి ఇది. అంటే శ్రీకృష్ణుడు జైల్లో పుట్టిండేది అది ఇక్కడ ఉందన్నమాట. శ్రీకృష్ణుడు ఇక్కడ పుట్టినటువంటి ప్లేస్ అండి. అది బ్లడ్ కానీ ఆ రూమ్ కానీ అన్ని ఆ ప్లేస్ జైల్లో చూడొచ్చు అవన్నీ. సరే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేయండి. రిటర్న్ మేము అప్పుడే ఆగ్రాకి వచ్చేసినామండి. అంటే శ్రీకృష్ణ జన్మస్థానం మథురా నుంచి ఆగ్రా వచ్చేసి 120 కిలోమీటర్స్ ఉంది. అప్పుడే మేము ఆ తాజ్మహల్ ఎంట్రన్స్ రోడ్ అండి ఇది వెళ్తున్నాము. ఫస్ట్ గేట్ నుంచి అండి, తాజ్మహల్ ఫస్ట్ గేట్ నుంచి ఎంట్రన్స్ రోడ్ ఇది. లోపలికి అయితే వెళ్తున్నాం మేము. తాజ్మహల్ మొదటి గేట్ నుంచి వెళ్తే ఈ ముందున్న సీనరీని కనిపిస్తుందండి. తాజ్మహల్ పైభాగం కనిపిస్తుంది చూడండి అక్కడ తెల్లగా. కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఇక్కడ మెయిన్ గేట్ అండి ఇది. ఇక్కడంతా తాజ్మహల్ ప్రాంగణం అంతా ఇది బయట. ఏం కట్టినాడు రా నాయన తాజ్మహల్. ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తాజ్మహల్కి సంబంధించి మ్యాప్స్ ఉన్నాయండి. అంటే వాటి ద్వారా మనం ఏ గేట్ నుంచి ఎంటర్ కావాలి లోపలికి అనేసి. బాబా ఏం కట్టినాడు రా నాయన ఈ షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ని. ప్రేమకు చిహ్నంగా కట్టినటువంటి తాజ్మహల్ని అయితే చూసాం ఫైనల్గా. కానీ ఈ తాజ్మహల్ని చూసినాక నాకు ఒకటైతే అనిపించింది, తాజ్మహల్ని ప్రపంచమంతా చూసింది కానీ దానికి అర్హులైన ముంతాజ్ మాత్రం చూడలేకపోయింది. అందుకే ప్రేమ అనేది మనుషులు ఉన్నప్పుడే చెప్పండి. తాజ్మహల్ బయట భాగంలో స్వీట్స్ దొరుకుతాయండి, చాలా ఫేమస్ ఈ స్వీట్స్. తాజ్మహల్ని చూసిన తర్వాత మా తిరుగు ప్రయాణం మొదలైందండి. మేమైతే ప్రయాగ్రాజ్లో స్టే చేయాలనుకున్నాము. అక్కడే త్రివేణి సంగమం ఉంటుంది, 3 నదులు కలుస్తాయి కదండి. అక్కడ ఎక్కడన్నా లాడ్జ్ చేసేసి స్టే చేస్తామని చూస్తున్నాము. నైట్ మ్యాక్సిమం వెళ్ళిపోవాలని చూసాము. ఇంకా రాలేదు అనుకున్న ఫాగ్ వచ్చేసింది. నైట్ వెళ్ళినట్లే ఈ ఫాగ్లో మేము. ಶ್ರೀರಾಮಲಲ್ಲ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಗೆ ಇನ್ನೇನು ಒಂದೇ ದಿನ ಬಾಕಿ ಇದೆ. ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಶ್ರೀರಾಮಲಲ್ಲ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಯನ್ನ ಮಾಡಲಿದ್ದಾರೆ. ನಾಳೆ ಅತ್ಯಂತ ಮಹತ್ವ ದಿನ ಆಗಿರುವಂತ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ವಿವಿಐಪಿ ಅತಿಥಿಗಳು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಈಗ ಟಿವಿಲಾಂಡ್ಗೆ ಸಿಕ್ಕಿರುವಂತಹ ಮಾಹಿತಿ ಪ್ರಕಾರ అది టోల్ గేట్ అంటే ఎవడు ఏంద్రా స్వామి అసలు ఏమేమి కనిపించడం లేదు ఫ్రెండ్స్. ఇది టోల్ గేట్ అంట, మాకైతే ఏం కనిపించడం లేదు. ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి జస్ట్ 5 degrees అంతే, జస్ట్ 5 degrees అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఎగ్జాక్ట్గా నిన్న మాదిరిగానే ఫుల్ ఫాగ్ వచ్చేసింది రోడ్లో. అసలు దారిలో వెళ్ళడానికి కూడా వీలు లేకుండా అట్లుంది. దానికోసమే వెహికల్ ఇక్కడే ఒక డాబా కనిపిస్తే డాబా దగ్గర స్టే చేసేసామండి ఈరోజు.
మార్నింగ్ ఎప్పుడు దాకా ఫాగ్ అయితే క్లియర్ అవుతుందో అప్పటిదాకా ఇక్కడే నైట్ అంతా స్టేయింగ్ చేయాలి. యాక్చువల్గా అంటే ఇక్కడి నుంచి అయోధ్య ఇంకా 170 కిలోమీటర్స్ వస్తే దగ్గరలో ఉన్నాము. కాకపోతే ఏం చేస్తాం, రోడ్డు అసలు కనిపించడం లేదు, ముందుకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అందువల్ల ఇక్కడే స్టే చేసేస్తున్నాం నైట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.